ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. తపోవనము 16వ అధ్యాయము నామస్మరణ యొక్క విశిష్టత గురించి ఈ రోజు తెలుసుకుంటున్నాం. ఒక భక్తుడు స్వామితో, స్వామి శరణాగతి శరణాగతి అంటారు కదా, శరణాగతి చేయటం ఎలా అని అడిగాడు. అప్పుడు భగవాన్ బాబా ఏమన్నారో తెలుసా? బంగారు, నీవు శరణాగతి చేయటం కూడానా? నామస్మరణ చెయ్యి, భగవంతుడే నీకు శరణు అవుతాడు అన్నారు. నామస్మరణ విశిష్టత గురించి చెబుతూ స్వామి, నామస్మరణ అన్ని సాధనల కంటే ఉత్తమమైనది. ఇది ఒక్క గొప్ప జపం, అమోఘమైన తపం. ఈ నామస్మరణ వల్లనే కుచేరుడు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని చూరగొన్నాడు. నీవు నామం స్మరించేటప్పుడు ఆ నామాన్ని భక్తితోనూ ప్రేమతోనూ స్మరించు. అది గొప్ప ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ కలియుగంలో మోక్ష సాధనకు నామస్మరణ చాలు. నిన్ను బాధించే మనోవికారాలను, దురాశను పోగొట్టి నీకు శాంతిని, తృప్తిని కలిగింపగల దివ్య ఔషధం నామస్మరణ ఒక్కటే. ఆ నామం భగవంతుని సహస్రనామాలలో ఏదైనా కావచ్చు, లేదా ప్రపంచంలోని ఏ భాగమున కానీ, ఏ భక్త సంఘములో కానీ ఈనాడు పరిపాటిగా వాడుకలో ఉన్నదైనా కావచ్చు. ఏదో ఒక నామమును నీ నిత్య కృత్యములో ఒక భాగంగా కనీసం ఒక 5 నిమిషాలైనా స్మరించటం నీవు అలవాటు చేసుకుంటే అది నీకు మంచి ప్రతిఫలమునిస్తుంది అన్నారు నామస్మరణ గురించి చెప్తూ. తులసమ్మ వృత్తాంతము. ప్రశాంతి నిలయంలో వెనుకటి రోజుల్లో తులసమ్మ అనే ఒక భక్తురాలు నివసిస్తూ ఉండేది. ఆమె ఒకసారి తన ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆటోలో ప్రయాణం చేస్తుండగా నిర్జనమైన ఒక ప్రదేశంలో ఆ ఆటో దారి ప్రక్కన ఉన్న ఒక చెట్టుకు ఢీకొని పడిపోయింది. ఫలితంగా తులసమ్మ చేతి మణికట్టు దగ్గర గాయమైంది. దెబ్బ తగలటంతో ఆమె ఒక్కసారిగా సాయిరామ్ అని అంటూ కేకవేసి పడిపోయింది. ఆ ఏకాంత ప్రదేశానికి ప్రమాదం జరగడంతో ఒక కారుతో ఒక డ్రైవర్ వచ్చి నిలిచాడు. ఆ డ్రైవర్ తులసమ్మను, ఆటో డ్రైవర్ను ఇద్దరిని తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆమె చేతి మణికట్టు దగ్గర చాలా తీవ్రమైన గాయం అయిందని ఆమెకు తెలుసు. కానీ అంతకంటే ఘోరమైన ఆపద నుంచి తాను బయటపడినట్లు తరువాత ఆమె గ్రహించింది. తరువాత ఆ ఆటో డ్రైవరు స్వయంగా చెప్పిన విషయాలు ఇవి. తులసమ్మ ధరించిన విలువైన బంగారపు ఆభరణాలను చూడగానే అతనికి వాటిని ఎలాగైనా దోచుకోవాలనే ఆలోచన కలిగింది. ఆ ఉద్దేశంతోనే అతడు ఆ ఏకాంత ప్రదేశానికి ఆటోని తీసుకొని వచ్చాడు. కావాలనే ఆటోని చెట్టుకు ఢీకొట్టించాడు. తులసమ్మకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయే లోపున అతడు ఆటో నుంచి దూకి ఆమె నగలను అపహరించుకుని వెళదామనుకున్నాడు. అతని యొక్క ప్రణాళిక. కానీ దెబ్బ తగడంతోనే ఒక్కసారిగా సాయిరామ్ అని పలికేటప్పటికీ ఆ నామస్మరణ ఆ ఆటో డ్రైవర్ మనస్సును మార్చివేసింది. ఆపద కలగగానే మరుక్షణంలో భగవంతుని నామాన్ని స్మరించిన ఇటువంటి ఉత్తమురాలని మోసం చేయకూడదని అతడు నిశ్చయించుకున్నాడు. పైగా ఆ ప్రమాదం జరిగింది మానవ సంచారం లేని చోట. ఆ విషయం ఆటో డ్రైవర్కి తెలుసు కూడా. ఆ ప్రమాదం జరగడంతోనే వెనువెంటనే ఒక కారు, ఒక డ్రైవరు అక్కడికక్కడ ఎలా సృష్టింపబడ్డారో అర్థం కాక ఆ ఆటో డ్రైవర్ వణికిపోయాడు. అతడే ఈ విషయాలన్నీ తనంతన తానే తులసమ్మకు చెప్పి ఎంతో పశ్చాత్తాపం పొందాడు ఆటో డ్రైవర్. విచిత్రం ఏమిటంటే ఆ తరువాత కూడా అతను తులసమ్మ దగ్గరకు వస్తూ వెళుతూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ చివరికి అతడు ఒక ఆత్మీయుడిగా మారిపోయాడు. భగవన్నామస్మరణ ఎంత శక్తివంతమైందో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. నామం జపించడం అంటే భగవంతుణ్ణి పిలవటమే. పెద్దబొట్టు స్వామి ధ్యానం అంటే ఏమిటి, ఎలా చేయాలి అని అనేక పర్యాయాలు అడిగింది. అందుకు స్వామి, నీ ముఖం ధ్యానం లేదు, గీనం లేదు, నామస్మరణ చేసుకుంటున్నావు కదా, అది చాలులే అనేవారు. ఒకసారి రాత్రిపూట వాన చినుకులు పడుతుంటే ఆమె మందిరం ఎదుట చెట్ల క్రింద నుండి లేచి మందిరంలోని వరండాలోకి వెళుతూ సాయిరామ్ సాయిరామ్ అనుకున్నది. అప్పుడు ఈ కులవంతరాలు లేదు.
ఆ బయట చెట్ల కింద పడుకున్నది అనమాట. ఆ రాత్రి వేళ ఈమె సాయిరాం సాయిరాం అనుకున్న వరండాలోకి వెళుతూ ఆ రాత్రి వేళ స్వామి మేడ మీదకు వచ్చి, ఏ దొన్నపోతా, నేను నిద్రపోనక్కర్లేదా అన్నారు. ఆమె అంటోంది, స్వామి మిమ్మల్ని నిద్రపోవద్దని ఎవరన్నారు అని అంటే, నువ్వు నన్ను పిలుస్తుంటే నేను ఎలా పడుకోను అన్నాను. అలవాటుగా సాయిరాం అని జపం చేసుకుంటున్నాను కానీ మిమ్మల్ని నేను పిలవలేదు స్వామి అన్నది పెద్ద బొట్టు. ఆ జపం చేయటం అంటే ఏమిటి? నన్ను పిలవటమే. నామం చేయటం వేరు, భగవంతుణ్ణి పిలవడం వేరు కాదు అన్నారు సత్యసాయి భగవానుడు. నామస్మరణ అంటే భగవంతునికి ఫోను చేయటమే అంటారు స్వామి. కస్తూరి గారి పెద్ద కుమారుడు ప్రొఫెసర్ మూర్తి భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ వృత్తిరీత్యా ఒకసారి అస్సాంలో అడవులలో సంచరించవలసి వచ్చింది. అతడు ఆ విధంగా ఏకాంతంగా ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటు చూసి అతని వైపుకు రావడం మొదలుపెట్టింది. మూర్తి దాని అలికిడికి తల ఎత్తి చూసి ఇక పరుగు తీశాడు. ఆ ఎలుగుబంటు కూడా వెంబడిస్తూనే ఉన్నది. చివరకు మూర్తి అక్కడ బండరాళ్లలో పరుగెడుతూ పడిపోయి బాబా బాబా అని పిలువసాగాడు. కొన్ని క్షణాలలో అక్కడికి ఒక ట్రక్కు వస్తే పరుగు పరుగున వెళ్ళి ఆ ట్రక్కు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. తరువాత కొన్ని నెలలకు ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు స్వామి అతనితో, నీ ఫోన్ కాల్ నాకు అందింది, నేను ట్రక్ పంపించాను, నీకు అందింది కదా అని అడిగాడు. మాయ గురించి చెప్తున్నారు స్వామి. మాయ అనేది ఒక్క వంటిది. మాయకు యజమాని భగవంతుడు. మాయ భగవంతుని వాకిట ఉండే భయం కొలిపే ఒక్క వంటిది. అది ఇతరులను తన యజమాని దగ్గరకు రానియదు. నీవు ఆ యజమానిని, ఆ భగవంతుణ్ణి చేరదలుచుకుంటే రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, నీవు యజమాని రూపం ధరించు, అప్పుడు అది నిన్నేమీ చేయదు. దానికే సారూప్యము అని పేరు. సారూప్యం ఒకే రూపం, కానీ ఆ రూపములో ఏమాత్రము పొరపాటు కనిపించినప్పటికీ ఆ కుక్క నిన్ను వదిలిపెట్టు. రెండవ మార్గము, నీవు యజమానిని పెద్దగా పిలువు, ఆ పిలుపు విని ఆయన వచ్చి నిన్ను ఆదరంతో ఇంట్లోకి వెంటబెట్టుకొని తీసుకువెళ్తాడు. దానికే సామీప్యము అని పేరు. మాయ భగవంతుని పెంపుడు కుక్క కాబట్టి అది ఆయన చెప్పినట్లుగా వింటుంది. ఇతని జోలికి వెళ్లకు అని ఆయన చెబితే ఇక దానివల్ల మనకు భయం లేదు. భగవాన్ బాబా తాను భక్తునికి వశమయ్యే విధానాన్ని తనంత తానుగా ఎంత సరళంగా తెలియజేశారు. హృదయపూర్వకంగా ఆర్తితో పిలిచే ఈ రెండవ పద్ధతి ఎంతో సులభమైన విధానము, అదే నామస్మరణం. దానివల్ల భగవంతుడు ప్రేమతో కదిలి వస్తాడనడం సాయి భక్త కోటికంతటికి అనుభవంలో ఉన్న విషయమే కదా. నిరంతర నామస్మరణ వల్ల ఆ నామి యొక్క రూపం కూడా పొందవచ్చునని భగవాన్ బాబా ప్రబోధము. నిరంతర నామస్మరణ వల్ల ఆ నామి యొక్క రూపం కూడా పొందవచ్చునని భగవాన్ బాబా ప్రబోధం. మనకు ఆ తుమ్మెద లాంటి ఒక కీటకం కూడా ఏదో ఒక కీటకం యొక్క లార్వా తీసుకొచ్చి మట్టి పెట్టి దాని చుట్టూ జుమ్మని నాదం చేస్తుంటే ఇది దీని ఆకారమే పొందుతుందట ఆ లార్వా అంటారు. ఇది కూడా ఒక సందర్భంలో ఉదాహరణగా చెప్పారు. నిరంతరం రామనామస్మరణ వల్ల భరతుడు రాముని వలనే కనిపించేవాడని, కృష్ణనామ స్మరణ వల్ల ఉద్ధవుడు కృష్ణుని వల్లనే అనిపించేవాడని, క్రీస్తు నామస్మరణ వల్ల మోజస్సు క్రీస్తు వలనే తలపించేవాడని భగవాన్ బాబా అంటాడు. భగవంతుణ్ణి ఆర్తితో పిలువు. నీవు భగవన్నామం స్మరించేటప్పుడు ఆ స్మరణలో భగవంతుని పట్ల ప్రేమను, ఆర్తిని నింపు. భగవంతుడు ఎప్పుడు భక్తుని ప్రార్థన వెనుక ఉండే ఆవేదననే ముఖ్యంగా గమనిస్తాడు అంటూ సత్యసాయినాథుడు ఒక ఉదాహరణ చెప్పారు. శంకరాచార్యులు పసివారిగా ఉన్నప్పుడు ఒకనాడు ఆయన తండ్రి గ్రామాంతరం వెళుతూ దేవికి పూజ చేయవలసిందని చెప్పి వెళ్ళాడు. ఆయన నిత్యం రాజరాజేశ్వరి దేవి పూజ చేసేవాడు శంకరాచార్యుల వారి తండ్రి. ఆ దేవి వారికి ఎలవేల్పు. శంకరులు దేవిని అర్చించి పాలను నివేదన చేసి కూర్చున్నారు. తన తండ్రి నివేదించే పాలను దేవి త్రాగుతూ ఉంటుందని, అలాగే ఈనాడు కూడా ఆ దేవి తాను నివేదించిన పాలను త్రాగుతుందని ఆయన భావించారు. కానీ ఆ విధంగా జరగలేదు. కొంచెం సేపు చూసి, ఏమి తల్లి, పాలు స్వీకరింపవా, నన్ను అనుగ్రహింపవా అని కన్నీరు కారుస్తూ దీనంగా వేడుకున్నారు.
ఆ ప్రసూతంలోని వేదనకు ఆ తల్లి మనసు ద్రవించింది. ఆమె వెంటనే సాక్షాత్కరించి ఆ గిన్నెలోని పాలు పూర్తిగా తాగివేసింది. దేవికి నివేదించగా మిగిలిన పాలను తన తండ్రి ఇంటిలోని వారందరికీ తీర్థంగా ఇవ్వటం శంకర్లు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. అలా ఇవ్వటానికి ఈనాడు పాలు మిగలలేదు, మొత్తం తాగేసింది అమ్మవారు. వారికి ఇవ్వవలసిన పాలు వారికి ఇవ్వకుండగా అన్ని తానే త్రాగినట్లు భావించి తమ వారు తనను నిందిస్తారేమోని భయం ఏర్పడింది శంకర్ల వారికి. ఏమనుకున్నాడంటే అమ్మ మిగిల్చిన పాలనే ఈ వీడే తాగేసి ఉంటాడు అని వాళ్ళు నిందిస్తారని భయపడ్డాడు శంకర్ల వారు. ఏమి చేయడానికి తోచక శంకర్లు కుమి ఏడవసాగారు. శంకర్లు సంకట స్థితికి దేవి మనసున మరలా కరుణ పొంగిపొరలి గిన్నెను పాలతో నింపింది. కానీ ఆమె ఆ పాలను అరచేతి నుంచి తీసి పొయ్యలేదు. మాతృప్రేమతో స్తనం నుంచి గిన్నెలో పిండింది. శంకర్ల వేదనతో కూడిన ప్రార్థన ఫలించింది. సరిగ్గా ఇటువంటి సంఘటనయే ఇటీవల ఒకటి జరిగింది. ఒక వ్యక్తి అతడు ఇప్పుడు మీ మధ్యనే ఉన్నాడు. ఒకనాడు స్వామి అని పెద్దగా కేక వేశాడు. ఆ కేకలోని వేదన, విశ్వాసము, నిరీక్షణ నాకు స్ఫురించాయి. అసలు విషయం ఏమిటంటే అతని భార్య చీరకు నిప్పంటుకున్నది. మంటలు రేగాయి. ఆ మహా ఆపదలో మతి వికలమైనందువల్ల ఆమె నన్ను పిలవలేకపోయినది. నిస్సహాయ స్థితిలో అతడు నన్ను పిలిచాడు. వారున్న చోటు ఇక్కడికి 200 మైళ్ళు, 200 మైళ్ళు. ఆ పిలుపు వినబడటమే తడవుగా నేను అతడికేగి ఆమెకు ఎక్కువ ప్రమాదము కలుగక ముందే మంటలార్పి వచ్చాను. ఆ పిలుపులోని వేదనయే నన్నక్కడికి ఆకర్షించింది అన్నారు భగవాన్ బాబా. ఆ విధంగా ఆర్తితో పిలిచిన వెంటనే సిద్ధంగా ఉండి భగవంతుడు తన భక్తుల్ని రక్షించుకుంటాను అని స్వామి చెప్పారు. సాయిరామన్.